పొదిలి మండలంలోని తీరని ఆందోళన నింపుతుంది. మంటల్లో చిక్కుకున్న బస్సులో పొదిలి మండలం కుంచేపల్లి చెందిన 2 ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. గాయపడిన వారి జాబితాలో వీళ్ళ పేర్లు లేకపోవడంతో మరణించిన 13 మందిలో వీరు ఉండవచ్చని అనుమానాలు కలిసివేస్తున్నాయి. మార్కాపురం రాయవరం వద్ద జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరుకోగా ఆ మంటలు ఇప్పుడు పొదిలి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా పొదిలి మండలం కుంచేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2 ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందుతుంది. జగిత్యాల నుండి పొదిలికి రావడానికి వారు అదే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో సీట్లు రిజర్వేషన్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా అధికారులు వారి జాబితాను విడుదల చేశారు. అయితే ఈ లిస్టులో కుంచేపల్లికి చెందిన 2 ప్రయాణికుల పేర్లు లేకపోవడంతో బంధువులు గ్రామస్తులు తీవ్ర ఆందోళన మునిగిపోతున్నారు. బస్సులో సజీవ దహనం వారిలో వీరు ఉండే అవకాశం ఉందనే వార్త కుంచేపల్లి గ్రామ పంచాయతీలో తీవ్ర విషాదం ఛాయలు నింపింది. బస్సులో మృతులు గుర్తించలేనంతగా కాలిపోవడంతో మృతులను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వీరికి DNA పరీక్షలు నిర్వహించిన తర్వాతే అవి ఎవరు మృతదేహాలనే విషయంపై తుది స్పష్టత రానుంది. తమ వారు క్షేమంగా తిరిగి వస్తారనే ఆశతో ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు DNA రిపోర్ట్ల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుందని ప్రాథమిక సమాచారం. మరోవైపు ట్రావెల్స్ యాజమాన్యం ఇచ్చిన ప్యాసింజర్ లిస్టు ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో మార్కాపురం మరియు పొదిలి ప్రాంతాల్లో ఉత్కంఠత విషాదం నెలకొన్నాయి. కుంచేపల్లి చెందిన ఆ 2 ప్రయాణికుల పరిస్థితిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అధికారులు DNA పరీక్షల ప్రక్రియ వేగవంతం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.